సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ ఆలీపై చేసిన అసభ్యకరమైన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్లో ఆలీని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ కొన్ని బూతు పదాలు ఉపయోగించారు. అలాగే నటి రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ ఆలీ స్పందించారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలోకి తీన్మార్ మల్లన్న ఎంట్రీ ఇచ్చారు. ఆలీపై రాజేంద్ర ప్రసాద్ అసభ్యకర కామెంట్స్ చేయటంపై తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఆలీ ఒక ముస్లిం బిడ్డ. రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడు ఆలీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. రాజేంద్ర ప్రసాద్, నువ్వు మనిషివా గాడిదవా? నువ్వు అన్నమాట ఒక చిరంజీవినో బాలకృష్ణనో అనగలవా? ఈడు మా పేదోడు కాబట్టి, మా ముస్లిం మైనారిటీ వర్గాల బిడ్డ కాబట్టి అలా మాట్లాడతావా? ఒక మహిళ రోజాపై అలా ఎలా మాట్లాడతావు? అసలు నీకు సిగ్గుందా? మనిషివేనా? ఎవడివి రబ్బాయి నువ్వు? ఇంత బలుపా? కింది స్థాయి వాళ్ళంటే నీకంత చులకనా? ఆలీ 1200 సినిమాలు చేసిండు. అలాంటి వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటూ మల్లన్న ఫైర్ అయ్యాడు. రాజేంద్ర ప్రసాద్ బూతులు తిడుతున్నప్పుడు ఆలీ అక్కడే ఉండి నవ్వుతున్నాడు. వాణ్ణి ఒక తన్ను తన్నాల్సింది. వాడొక సిగ్గులేని వెధవ. నువ్వసలు మనిషివేనారా రాజేంద్ర ప్రసాద్? నిన్నెవరైనా ఆ మాట అంటే ఊరుకుంటావా? సిగ్గు శర ఉండాలి. ఆలీ తల్లిని అన్నందుకు క్షమాపణలు చెప్పాలి. సినిమా వాళ్ళనగానే మీరేమన్నా అదవుతారా? ఏ ఊర్రా నిది? మా వర్గాల ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మా మైనారిటీ బీసీ వర్గాలకు దొరికితే నిన్ను తన్నకపోతే అడుగు అంటూ తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్పై తీన్మార్ మల్లన్న మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది తప్పైతే మల్లన్న మాట్లాడింది ఏంటని కౌంటర్ ఇస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ అంతకంటే తీవ్ర అసభ్యకరమైన కామెంట్స్ చేశారంటూ మల్లన్నను విమర్శిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా తనపై కామెంట్స్ చేయలేదని ఆలీ స్వయంగా క్లారిటీ ఇచ్చారని, వాళ్ళు బాగున్నప్పుడు మధ్యలో నీ బాధ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆలీపై రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర కామెంట్స్ చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా పలు సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ నోరు జారటం, ఆ తర్వాత క్షమాపణ చెప్పటం తెలిసిందే. కానీ ఈసారి విమర్శలు వచ్చినా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తాను మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది వాళ్ల కర్మ, సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. తప్పుగా మాట్లాడటం వేరు, తప్పుగా అర్థం చేసుకోవటం వేరు అని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు ఆలీ మాత్రం ప్లీజ్ పెద్దాయన్ని వదిలేయండి అంటూ వీడియో పోస్ట్ చేశారు. కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, అమ్మలాంటి బిడ్డ చనిపోవటంతో బాధలో ఉన్నాడని, కావాలని అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.